దయచేసి యువత మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు పార్టీల పరంగా కొట్టుకోవద్దు. ఇప్పటికే మీకు ఏళ్ళు గడిచిపోతున్నాయి, జాబులు రావటం లేదు, మీకు పిల్లల్ని ఇట్లేదు, పెళ్లి కావట్లేదు. నేను 100 సార్లు అడిగినా అదే క్వశ్చన్ చెప్తాను. మీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముట్టికి వచ్చినా మీకు పెళ్లి కావట్లేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మీకెందుకు రా రాజకీయం అని నేను అడుగుతున్నా. ఇప్పుడు స్టూడెంట్ రాజకీయాల్లో రావడం తప్పంటారా? తప్పే. అసలు మీ గురించి సొసైటీలో ఇలాంటి అగాచాలు జరుగుతున్నాయి కదా. తప్పు ఏమిటంటే ఎవరని చెబుతాయి నువ్వు? ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మీరు మీ బాధ్యతగా మీ భవిష్యత్తు గురించి మీరు అడగనప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు? ఇది నా పార్టీ, ఇది నీ పార్టీ అని కొట్టుకోవటానికా? ఇలాంటివన్నీ జరగకుండా చూస్తారు. రాజకీయ నాయకులుగా వాళ్ళు బాగుపడుతున్నారు. కార్యకర్తలుగా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా కార్యకర్తలు బాగుపడాలని చెప్పరు. ఉన్నారా? కార్యకర్తలు ఎంతమంది, రాజకీయ నాయకులు ఎంతమంది, లీడర్లు ఎంతమంది? ఎవడో తమ్ముడు చెప్పమరు. ఉన్నారా? తరతరాలుగా లేదు. అందుకని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటా. పెద్దవాళ్ళుగా మనమే చెప్పాలి పిల్లలకు. మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇట్లనే రాజకీయంగా ఎడతెత్తరు. వాళ్ళ లబ్ధి కోసం పంచుకుంటారు, కొట్టుకొని సాగుతారు. కార్యకర్తలు కొట్టుకొని సాగటమే, వాళ్ళ కుటుంబాలు కొట్టుకొని సాగటమే కానీ నాయకులు బాగానే ఉంటారు. న్యాయం జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకమ్మా ఉంటాయి? మన బుద్ధిలో మనం ఎప్పుడు పడతా ఇది నా పార్టీ, ఇది నీ పార్టీ అని నువ్వు నేనే కొట్టుకుంటూ తల్లి కొట్టుకొచ్చారు పార్టీలో. యూత్ వస్తేనే కదమ్మా కొత్త ఇలాంటి జరగకుండా మంచి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. యువత సరైన నిర్ణయం తీసుకోమని అడుగుతున్నా. నీకు బుర్ర పని చేస్తుందా? యువత సరైన నిర్ణయం తీసుకోరి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు పోయింది, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు పోయింది. రాజకీయ నాయకులకు కానీ పార్టీ వాళ్ళకి కానీ మనం ఊడిగం చేసిన వాళ్ళు 10 ఇచ్చినా 5 ఇస్తే మనం ఊడిగం చేస్తాం. మనది అయిపోయింది. వాళ్ళది ఇప్పుడు ఈ తరం పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. చదువుకున్నారు, ఊరు పట్టణం తిరుగుతున్నారు. ఎక్కడ ఏది జరిగేది కూడా సెల్లులో పనిచేస్తున్నారు, సెల్లులో చూసుకుంటున్నారు. తెలివి ఉంటుంది కదా. ఎందుకు జెండా కూలీలుగా ఎందుకు మారాలా? మీకోసం ఏ నాయకుడు చేస్తుండే, ఏ నాయకుడు చేస్తే మరి ఆ నాయకుడు జెండా పట్టాలి. మంచి చేస్తామని చెప్పి ప్రతి నాయకుడు వస్తాడు, గెలవగానే బుద్ధి ఎందుకు మారుతుంది? మరి ఎవరి బుద్ధి? రాజకీయ నాయకులు మంచి చేద్దామని యూత్ అయినా కానీ మన బుద్ధి మారట్లేదా? మన బుద్ధి కూడా మారుతుంది కదా. మా నాయకుడు గొప్పవాడు, నువ్వు జబ్బలు చచ్చుకోవట్లే. నువ్వు జరుచుకున్నంతసేపు రాజకీయ నాయకుడు బుద్ధి మారుతుంది. అంటే మంచి నాయకుడు అనేటోడు ఎవరు? నాయకుడు మంచి చేతనని చెప్పక నీకు చెడు చేతనని చెబుతున్నా. నీకు చెడు చేతనంటే నువ్వు బాతవా, జెండా మాత్రమా నమ్మడి తిరుగుతావా? తిరగవుగా. ఎందుకు తెలుసు బుద్ధి లేని క్వశ్చన్లు. అయితే ఈ ప్రొటెస్ట్ లోపల ఏదో పబ్లిక్ ఏదో ప్రాపర్టీ ఉందో మొత్తం డ్యామేజ్ చేశారు స్టూడెంట్ అని పేరు చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది స్టూడెంట్ చేయలేదు. దయచేసి నేను 1కి 100 స్టూడెంట్ చేయలేదు. వాళ్ళ ఆకలి మంటతోటి పాపం పొట్ట శాత పెట్టుకొని ఎక్కడి నుంచో మా భవిష్యత్తుకు ఒక దారి దొరుకుద్ది, మా తరపున నిలబడి మాకు పోరాటం చేస్తారు అని చెప్పి ఆశతో వచ్చారు. ఆశతో వచ్చిన వాళ్ళు అడుగుపడిపోయారు. ఈ కోరికలతో రాజకీయం అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేసేవాళ్ళు, నీచమైన దుర్మార్గం చేసే వాళ్ళేమో ముందు పడరు. వాళ్ళే కొట్టుకుంది. వాళ్ళే అదేందో చెబుతున్నావు పెద్ద పార్లమెంట్ ఏంటిది నాకు అనరాదులే కానీ దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. దాంట్లో త్వరపడ్డది కూడా వాళ్ళే, ఆ దేశ ద్రోహులే. ఈ కుట్రపూరితమైన వాళ్ళేగా, స్టూడెంట్ కానే కాదు. మోడీకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? మోడీకి దయచేసి మోడీ గారికి నేను ఒకటే చెబుతున్నా. నిజంగా మీరు ఈ దేశాన్ని, ఈ దేశ యువకుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని బాగు చేయాలనుకుంటే దయచేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించమని అడుగుతున్నా. ఇది రాజకీయంగా మర్చిపోకుండా వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తానని 12ంటిగానే ఈడియా వదిలిండు కదా ఆయనకు. ఆయన భాష నాకు రాదు, నా భాష ఆయనకు తెలియదు. దయచేసి భాష వచ్చిన వాళ్ళు ఆయనకు తెలియజేయండి. యువత భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఒక మార్గం చూపించమని కోరుకుంటున్నాను. అయితే దానికోసమనే ఆయన పార్లమెంట్ బిల్లు పెట్టడం జరిగింది. ఇంత ముందు చెప్పాను మీకు, యాంటీ పేపర్ లీక్ అని చెప్పి ఆ బిల్లు పెడితే ఎవరైతే స్టూడెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చారో ఆ టైంలో వాళ్ళే ఎదురుగా బీజేపీకి ఎదురుపడ్డారు. అంటే ఆ బిల్లుని జారీ చేయకుండా ఆపడానికి ట్రై చేశారు. అంటే పేపర్ లీక్లు ఎవరు చేస్తున్నారో వాళ్ళపైన కఠిన శిక్షలు తీసుకోని చెప్పి బీజేపీ ప్రభుత్వం నిన్న పార్లమెంట్ లో పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమని చేశారంటే చేయనిస్తలేదు. మళ్ళీ బీజేపీ పేరులోకి రాదు. మళ్ళీ వాళ్ళే వస్తారు రాజకీయంగా. వాళ్ళు రారు కదా, వాళ్ళు రారుగా. వాళ్ళు ఎక్కడ వస్తారు? ఇప్పుడు ఆయన మన రాముడి గుడి కట్టింది అక్కడ అయోధ్యలో కట్టింది ఎవరు? మన ప్రధానమంత్రే కదా. అక్కడ మన రాముడి గుడి కట్టింది. అంత చేసిన ఆయన మనకి మేలు చేయడా? ఇది రాజకీయంగా చేసుకొస్తున్నారు కానీ అంత చేసిన ఆయన మేము మేలు చేయాలని మనం కూడా అడగాల. ఇది ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి, మీ పరిధిలో ఉంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి చర్యలు తీసుకునే అంత ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి, మనకు లేదు. అందుకని దయచేసి అలర్లు సృష్టించి ఈ స్టూడెంట్ భవిష్యత్తు ఎవరైతే ఆడుకున్నారో
వాళ్ళ మొత్తాన్ని పట్టుకొని జైలు వేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత కూడాను ఆ సిజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఎవరు అని చెప్పి ఆయన స్టూడెంట్ బడకాయించాడు. చేసిన తర్వాత వాళ్ళేమో ప్రధానమంత్రి అని చెప్పి కూడా ఆయన మళ్ళీ మెన్షన్ చేసింది. అంటే మోదీని కూడా దింపాలని చెప్పి చూస్తున్నారు. మోదీని దింపడానికి ఎవరి తరం కాదు ఇది. ఈ మోదీని దింపడానికి ఎవరి తరము కాదు అది. కానీ బీజేపీ ఎంతప్పటికీ కులాల పేర్లు చెప్పుకుని మతాల పేరుతో వస్తుంది కదమ్మా. ఎందుకు కులాల పేరు చేసి ఇప్పుడు మన కొరుమల్లి మల్లన్న కాడ రైలు ఇప్పుడు ఎన్నాళ్ళ మించి 7 తరబడి ఉంది. మరి మన బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు అక్కడ చేసింది ఇప్పుడు సెల్లుల్లో వస్తుంది. కాదమ్మా, నేను ఒకటే అడుగుతాను, ఇవన్నీ కాదమ్మా. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్టళ్ళు, రోడ్లు, సరైన రోడ్లు ఇవి బాగుపడ్డాయి. ఇవే కావాలి సాధారణ ఎవరికైనా. వీటి గురించి అడుగుతున్నారా? మరి ఇవి మాత్రం కావాలి. ఇవి అడగట్లేదు కదా. నువ్వు నేను అడిగితే ఇద్దరం అడిగితే నడవదు అది. యావత్ ప్రపంచం అడగాలి. దీని గురించి ఎవరు అడగరు. అంటే ఈ అడిగితే బాగుపడుకో మనం. మరి ఇవి కదా అడగాల్సి. మరి ఏ పార్టీ మనకు ఉపాధి కావాలా, మనకి విద్య కావాలా, మనకి మెరుగైన ట్రీట్మెంట్ కావాలా, కావాలి కదా. దాని గురించి ఎవరు అడుగుతారు? అడగరు. రాజకీయంగా కొట్టుకోవాలంటే ఇప్పుడు నేను నాకు నచ్చి ఒక నాయకుడి పేరు చెబుతున్నాను అనుకో, నీకు నచ్చిన నాయకుడి కోసం నువ్వు నా మీద కొట్లాడుతుంది. ఇప్పుడు ఇంతసేపు మన ఇద్దరం మాట్లాడుకుంది కూడా వృధా అయిపోద్ది. ఆ పరంగా అయితే పోతున్నారు కానీ మన భవిష్యత్తు గురించి ఆలోచించి మన భవిష్యత్తు గురించి అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. రాజకీయం పుట్టి ఇవ్వాలి కాదమ్మా, కానీ ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి. అయినా కూడా ఏ పార్టీ నెరవేర్చలేదు. దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెబుతుందంటే మీరు మారాలా. ముందు యువత మారాలా. యువత మారితే రాజకీయం మారుతుంది, లేకపోతే మారదు. మనం జెండా కూలీలు మోసినంతసేపు, ఏ జెండా కింద అయినా మనం జెండా కూలీలుగా మోసినంతసేపు రాజకీయం మారదు, మనము మారం, మీరు మారం. ప్రజలు మారట్లేదు కదమ్మా. ప్రజలు మారట్లేదంటే మీ చేతుల్లో ఉంది. దానికి నేనే చెప్తా బుర్ర తక్కువ.